వృక్షమునకు వేలాడుతున్న 7 ఇనుప ఒట్లను ఒకే వేటున ఖండించి కొలను నీటి నుండి పైకి వచ్చడి శూలముపై ఆత్మార్పణమునర్చిన వీరుని ఈ దేవి తిరిగి బ్రతికించి మహారాజ్య పదవులు ఇవ్వగలదు. అతడు ఈ ప్రాంతమున మహానగర నిర్మాణమునర్పగలడు. దేవి, నీవు కోరిన ప్రకారము ఈ ప్రాంతంలో మహానగరం ఏర్పడగలదు. చక్రవర్తివై వర్తిల్లు. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. సోదరా, అంబ ఆశీస్సులతో మన ఆశయం ఫలించింది. ఉత్కృష్టమైన విజయములను సాధించగల రాజధాని నిర్మాణం జరగగలదు. అవును, ఆ నగరం ఉజ్జయిని పేరుతో విరసిల్లగలదు. మాత ఇంద్ర సారథి మాతలి సుస్వాగతం. విక్రమార్క మహారాజా, పూర్వశీరంభల నాట్యాన్ని తిలకించిన నాడు మీరిచ్చిన తీర్పుకు మెచ్చి మహేంద్రుడు పంపిన బహుమానం 32 సాలభంజికలు గల ఈ సింహాసనం. దేవలోక పట్టాభిషేకము నాడు పరమేశ్వరుడు మహేంద్రునికిచ్చిన ఈ పవిత్ర సింహపీఠం మీకివ్వబడింది. మా అందరకు నేత్రోత్సవంగా ఈ భద్రపీఠం మీరు అధిష్ఠించండి మహారాజా. శ్రీమచ్చతుస్సముద్ర ముద్రితాఖండ భూమండలాధిపోత్తం సగర్వ నిర్వాపణ 32 సాలభంజికా భాసమాన సింహాసనాసీన భూమండలాఖండల శ్రీ 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 విక్రమార్క మహీపాల జై భవ విజయీ భవ. ఎవరు? నేనొక పేద విప్రుని మీ నగరంలోని ఆగటి చిచ్చుతో అలమటించిపోతున్నాను. మీరు ఆనందంగా సింహపీఠం అలంకరిస్తున్నారు. ఇది ధర్మమేనా? ఏమిటి? మా రాజ్యంలో విద్యావంతులైన మీకు దారిద్ర్య బాధ? మహామంత్రి, తక్షణమే వీరికి 1000 తోరణములు ఇప్పించండి. ఎవరక్కడ? మహారాజా, నాకొక నియమం ఉన్నది. కష్టార్జితమైన ధనమే నేను దానంగా స్వీకరిస్తాను. విప్రోత్తమ, ఏమిటి? తమ శౌర్య ప్రతాపాలతో దిక్కులు జయించి పరిపాలించే మహారాజు కష్టార్జిత ధనం కాదా ఇది? విప్రపుంగవ, మీలాంటి మహనీయులు నివసించే ఈ రాజ్యానికి నేను ఏలికనేందుకు ఎంతటి బాధ్యత అర్థమైంది. మా విజయ పరంపరలకు కారకులు సామాన్య సైనికులు. మా ధనాగారం నిత్యం పెంపొందించిన వారు చెమటోడ్చి శ్రమించే కష్టజీవులు. నిజమే, ఇది మా కష్టార్జిత ధనం కాదు, ఇది ప్రజాధనం. మహాత్మా, 2 ఘడియలు వ్యవధి ఇవ్వండి. సామాన్య పౌరునిగా కాయకష్టం చేసి ధనం సంపాదించి సమకర్పిస్తాను. ప్రభు, ఆ 2 ఘడియలు నన్ను మహారాజుగా నియమించండి. విదూషక, అలాగే నీ పరిపాలన చూచి వినోదిస్తాను. కాదు, విచారిస్తాను. నా ప్రభుత్వంలో కష్టపడి చెమటొట్టి ధనం సంపాదించదలించిన మీ వంటి వాళ్లకు ఏ ఉద్యోగం లభించకుండా శాసనం చేస్తాను. అప్పుడు మీరు ఎలా ధనం సంపాదిస్తారో నేను చూస్తాను. నీ పరిపాలన ప్రారంభించవచ్చు. సాహసిత్రనాథి సత్వ సంపన్నుడవే ఓ విక్రమార్క మహారాజా. దేవేంద్ర, ఇంతటి ధర్మమూర్తివైన నీవు ఈ భూమండలంలో జీవించి ఉన్నంతకాలం ఈ పవిత్ర పీఠం అధిష్ఠించగల అర్హత నీకు తప్ప మరెవరికీ లేదు. నీ పరిపాలన స్వయంగా పరికించి పరమానందం పొందాను. 1000 సంవత్సరములు ఈ భద్రపీఠం మీద వెలుగొందు దీవెన ఇస్తున్నాను. తమ ఆశీస్సులు. ధర్మదేవత మిమ్మల్ని వరించి కృతార్థత చెందింది మహారాజా. అధిష్ఠించండి. విక్రమార్క మహారాజా, మీ పరిపాలనలో ధర్మం 1000 ఏళ్లు వర్తిల్లాలి. అన్నగారు,
ఇంతటి మహదానంద తరుణంలో ఏదో ఆలోచన నిమగ్నులై ఉన్నారు. భట్టి, నువ్వు లేని నిస్సారమైన 1000 ఏండ్ల జీవితం ఎలా గడపగలను? మరణంతో మీ సేవా భాగ్యం పోగొట్టుకునే ఆ దౌర్భాగ్య స్వర్గారోహణ నాకెందుకు మహారాజా? భద్రకాళిని ప్రార్థించి బహుకాలం జీవించే వరం పొంది వస్తాను. ఆశీర్వదించండి. అవశ్యం. భద్రకాళి నిన్ను అనుగ్రహించుగాక. వెళ్ళి విజయహారతి అందుకోండి. దేవి, నా అర్థాంగ లక్ష్మి, నా విజయంలో నీకు భాగం. కుమార, సుధాకర్, నీ చిన్నారి చేతులతో అమ్మకు నాన్నకు హారతి నాయన. అమ్మకు నాన్నకు ఒకే హారతి. మామయ్య, మహామంత్రి, మనం శీఘ్రంగా కదలాలి. అన్నగారు ఆ మణిమయ సింహాసనం అధిష్ఠించడానికి ఎన్నో ఏర్పాటు చేయాలి. అవును మహారాజ్, మీ విజయానికి మేము పరవశించిపోతున్నాం. మా ఆనందానికి అవధులు లేవు. దేవి, సోదరా, దేనికి నిరుత్సాహం? భద్రకాళి సాక్షాత్కరించలేదా? అన్నగారు, మీ ఆశీస్సులతో వెళ్ళిన నాకు దేవి దర్శనం కాకుండా ఉంటుందా? మరి ఈ విచారం దేనికి? సోదరా, సంకోచించ చెప్పు. సాహస వితరణాది సద్గుణ పూర్ణుడైన రాజును తెచ్చి అతని శిరస్సు తనకు బలి ఇవ్వమన్నది. అప్పుడు నే కోరిన వరం ప్రసాదిస్తాను. అంతటి మహనీయుడు ఈ లోకంలో ఉన్నాడా? ఉన్నాడు. ఒక్కడున్నాడు. ఎవరతను? సోదరా చెప్పు, సోదరా చెప్పు. మరెవరో కాదు, నా సోదరుడు విక్రమార్కమ. నేనా? ఆ జగన్మాత కోరిన సుగుణములు నాకున్నవా? ఆ తల్లికి శిరస్సు అర్పించే అర్హత నాకున్నదా? అందుకు సందేహం లేదు. కానీ సోదరా, మిమ్మల్ని కోల్పోయిన తరువాత బహుకాలం జీవించే దీవెన నాకెందుకు అన్నగారు? అలా అనకు సోదరా. నా వల్ల నీ కార్యసాధన జరగగలదనే నమ్మకం నీకున్నప్పుడు ఆ తల్లికి శిరస్సు అర్పించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభు, నీ శిరస్సు అర్పిస్తారా? వద్దు ప్రభు, ఇంత సాహసానికి పోనకండి. దేవి, భద్రకాళి మన ఇలవేలి. ఆమె కోరికను నిరాకరించటం అపచారం. బ్రతుకు మీద తీపితో భద్రకాళికి అపచారం చేసి సుఖాన్ని పొందగలమా? ఇది ఈశ్వరీ ఆజ్ఞ, అనుల్లంఘనీయం. సోదరా, పద. అన్న, నా వల్ల కాదు. సోదరా, సందేహించదు. ఆ తల్లి ఆజ్ఞను శిరస్సు వహించు.